ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం నడుస్తుంది అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తుంది జంగిల్ రాజ్యం అనుకోవాలంటారా? మొన్నటిదాకా జరిగింది ఏంది? ప్రస్తుతం అంటున్నాడు ఆయన 2019 నుంచి 24 మధ్యలో జరిగింది ఏంది? రాజన్న రాజ్యం అంటది. రాజన్న రాజ్యం. అందుకనే గంటలు ఊపారా? బట్టలు లేకుండా గంటలు ఊపింది అదేనా? నాకు తెలియక అడుగుతున్నాలే. జంగిల్ రాజ్యం అన్నారు కదా మీరు, మరి శవాన్ని చంపి డోర్ డెలివరీ చేసింది అదేనా రాజ్యం? అదేనా రాజ్యం అంటారు? దాన్ని జంగిల్ రాజ్యం అంటారా, లేకపోతే ఏమన్నా లేదా జగనన్న రాజ్యం అంటారా? నాకు అదే అర్థం కావట్లా. మాట్లాడటానికి ఒక కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చిన్నపిల్లలు కూడా అమ్మ మనం మాట్లాడితే తప్పని అమ్మాయినే చెప్పింది. నీ చెల్లె చెబుతుంది కదా నువ్వు సీఎంకు అనర్హుడు అని. నువ్వు చెప్పలేదు కదా. నీ తోడబుట్టిన రక్తంతో పుట్టిన చెల్లె చెబుతుంది కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎంకు అనర్హుడు అని చెబుతుంది. ఎప్పుడో పాదయాత్ర చేసేదానికి మరి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడని చెబుతుంది. నీ చెల్లె అడుగుతుంది కదా, దానికి సమాధానం చెప్పు. ముందు మా దాని గురించి ఆలోచించడం కాదు, ముందు కూటమి ప్రభుత్వం గురించి. ముందు నీదేందనేది నువ్వు చెప్పు. నీ కుటుంబం సంగతి ఏందని తెలుసు. జంగిల్ రాజ్యం తొక్క రాజ్యమా, ఏది పడితే అది మాట్లాడబావు. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. నీ చరిత్ర అయిపోయి లెవెన్మోహన్ రెడ్డి అయిపోయావు. జగన్మోహన్ రెడ్డి కాదు, లెవెన్మోహన్ రెడ్డి అయిపోయావు. ఇదంతా ఒకెత్తి అయితే కనుక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని పట్టుకొని వాడు వీడు, ఒక ఎస్పీని పట్టుకొని వాడు వీడు, కోన రవికుమార్ గారిని పట్టుకొని వాడు వీడు, కొల్లు రవీంద్ర గారిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడటం. అతనికి మాట్లాడటమే చేత కాదు, అతనికి పాలన చేయటమే చేత కాదు, అతనికి ఎవరితో ఎలా ఉండాలని బిహేవ్ చేయటమే అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎట్ట నవ్వాడు, నవ్వటం అది కరెక్టేనా? మరి అది క్యారెక్టర్ అట్లాంటిది. మనం ఆ క్యారెక్టర్ని కట్టుకొని మనం మంచి చేయంటే క్యారెక్టర్ యాడింగ్ చేసేది మంచి. అతను పుట్టకే అది అంట. నేను చెప్పింది కాదు కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పిన మాట అది. 10th క్లాస్లో పేపర్లో దొంగతనం చేసింది నేను చెప్పామా? ఆ రోజే ఉందా కాపీ ఇది? మరి అతని క్యారెక్టర్ అది, దానికి ఎవరేం చేస్తారు? అందుకనే వాళ్ళ నాన్న అన్ని సంవత్సరాలు పక్కన పెట్టాడేమో. అంటే ఇక్కడ ఒకటండి, పర్సనల్ అనేది వదిలేదు. కాసేపు పర్సనల్ ఎందుకు చెబుతున్నా? నేను నిజమే చెబుతున్నా. వాళ్ళ నాన్న పక్కన పెట్టింది నేను నిజం పర్సనల్ అది. అంటే ఇది రోసయ్య గారు చెప్పిన మాటలేండి, అది ఎవరు చెప్పింది కాదు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు దాని గురించి కాదు, ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది జంగిల్ రాజ్యం, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, మహిళలతో అసభ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలే బిహేవ్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి సుభాష్ గారు డాన్స్ చేశారు, మరి నీ అమ్మటి రాంబాబు అనే ననుపతి రోజు వేస్తున్నాడుగా డ్యాన్సు, మరి అది తప్పు కాలేదా? ఆ రోజు వేసి చూపించాడుగా డ్యాన్సు, మొన్న వేసాడుగా డ్యాన్సు, మరి అది తప్పు కావట్లేదా? మరి నీ రాజ్యంలో నడుస్తుంది కదా. అంటే నీ జంగిల్ రాజ్యం అంటే ఇదేనా? గంట ఉపటాలు, బట్టలు తీసి శవాన్ని డోర్ డెలివరీ చేయటాలు, అమ్మటి రాంబాబు లాంటి వ్యక్తి, సుజనా సుకన్య లాంటి వాళ్ళు, అరగంటలు చాలన్నాళ్ళు, మరి అది ఏ రాజ్యం అంటారు దాన్ని? అది రాజ్యం కాదా? ఇప్పుడు వ్యవస్థలో 100 మంది ఉంటే తప్పులు 9, 1, 2 జరగటం అనేది సర్వసాధారణం. ఆ సాధారణం కూడా తప్పుని మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నాము? తప్పు ఎవరు వైపు ఉందనేది నిరూపిస్తున్నారు. ఆగండి, కమిటీ వేసారు కదా, తేలితే అతను సస్పెండ్ చేస్తారు. మనం తెలుగుదేశం వాళ్ళని సస్పెండ్ చేయలేదా? చేశారుగా ఒక అతన్ని. అట్లానే ఇది కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నా చేయకుండా ఉంటాడే? ఏమన్నా తొందరగా కమిటీ వేశారు, అది నిరూపిస్తారు. ఆ ఎమ్మెల్యే తప్పు అనేది నిరూపించి తెలుస్తారు. నీలాగా పక్కన పెట్టుకొని మోయిరే. అందుకని ఏది పడితే అది తొందరపడబాకండి. మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి చేత కాదు. అతను మరి నాయకత్వం ఎట్ట వహిస్తున్నాడో అర్థం కావట్లేదు. అందుకనే నీ చెల్లెలు కూడా చెబుతుంది నువ్వు సీఎంకు అనర్హుడు అని. అందుకనే నేను 1-2 సార్లు చెబుతున్నాను, తొందరపడబాకండి, అన్నీ తెలుస్తారు. ఎవరు తప్పు ఉందనేది తప్పుంటే మొహమాటం లేకుండా, పోయినసారి తెలుగుదేశం అతన్ని మా కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది కదా, అట్లానే పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిని కూడా తప్పుంటే సస్పెండ్ చేయొచ్చు. లేదు ఆ అమ్మాయి ఏమన్నా ప్లాన్ చేస్తే ఆ అమ్మాయిని శిక్షిస్తారు. అంతేగాని జంగిల్ రాజ్యమా, తొక్క రాజ్యమా, తోలు రాజ్యం, మొదటిదా నువ్వు నడిపింది అదే రాజ్యం. ఆ రాజ్యం కాబట్టి 151 నుంచి 11కి వచ్చావు. మమ్మల్ని జంగిల్ రాజ్యం అంటావు ఏంది? నువ్వు జంగిల్గా పాలిచ్చి నీ చెల్లెలే చెబుతుంది కదా మన అనరుడు, మన పనికిరాడు, మనకి చేతగా పాలన చేయటం అనేది నేను చెప్పలేదు కదా. నీ కడుపు పుట్టిన రక్తమే చెబుతుంది కదా. ముందు అది తెలుసు, ఆ అమ్మాయి అన్నది అది నిరూపించు నేను కరెక్టేనని. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక తిరుమల లడ్డు వ్యవహారం
ఇక తిరుమల రెడ్డి గురించి ఏం చెప్పాలి మనం? మా క్లీన్ చిట్ వచ్చిందని చెబుతున్నారు మరి వాళ్ళు. క్లీన్ చీటా అంటే వీళ్ళందరూ లేరని చెప్పారా ఏమన్నా? చెప్పారా? జంతువులకు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు మా క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెబుతున్నారు కదా మరి వాళ్ళు. కలవలేదని చెప్పలేదు. ఆ మాట వాడకుండా ఇంకో రకంగా వాడారు. 4 రకాలు కలిసినాయి అని. ఆ 4 రకాలు ఏందనేది సిటీ రిపోర్టు బయటకు వస్తే, నేను వేసింది కాదుగా సిటీ రిపోర్టు, నేను వేసింది కేంద్ర గవర్నమెంట్ వేసిందే కదా సిటీ రిపోర్టు. మరి ఇవాళ ఆ సిటీ రిపోర్ట్ వద్దంటున్నావుగా మళ్ళీ నువ్వు. వద్దంటుంటివి, ఆ రిపోర్ట్ కరెక్ట్ అంటుంటివి, అన్నీ నువ్వే మాట్లాడుతుంటివి. ఆ రిపోర్ట్ వద్దంటున్నావుగా నువ్వు, అన్నావా లేదా? మరి ఆ రిపోర్ట్ వద్దన్నప్పుడు మరి ఆ రిపోర్ట్ని చదివి నేను తోపుతురు అని ఎందుకు చెప్పుకున్నారు మీరందరూ? మీకు పనికిరాదు ఆ వాల్యూ. తొందరపడబాకండి. సిటీ రిపోర్ట్ బయటికి రాగానే మీ అందరి పేర్లు ఉండవు అనుకుంటున్నారా ఏమన్నా? నా తెలియక అడుగుతున్నా. పేర్లు ఉండవు, మేమంతా క్లీన్ చిట్ అని. తప్పు చేసినట్టు పేరు అడిగిపోయిద్ది. నా పేరుందా? నీ పేరుందా? లేకపోతే ఇంకొక అయ్యే పేరుందా? లేదు కదా. ఆ 10 మంది పేర్లే కదా ఉంది. అంటే ఇప్పుడు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే అధికారులు ఉన్నారు. అందులో దాని రిపోర్టే కరెక్ట్ కాదు, రాదు అని చెప్పారు కదా. మరి ఈ రోజు దాన్నే పట్టుకొని అవును, వాళ్ళు ఏం చెప్పారు? నీకు రిపోర్ట్ ఏమన్నా తప్ప అని, సిట్ రిపోర్ట్ ఏమన్నా ఇది కలవలేదు అది కలవలేదు అని చెప్పిందా? అసలు నెయ్యే కరెక్ట్ కాదని చెబుతుంటే ఇంకా మళ్ళీ మీరు అదే చెబుతారు ఏంది? నెయ్యే కరెక్ట్ కాదు, అసలు నెయ్యి కాదని చెబుతున్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చెప్పారు? అది నెయ్యే కాదని చెబుతుంది కదా. మరి దానికి ఏం చెబుతారు మీరు? నెయ్యే కాదండి, 4 రకాల కెమికల్స్ కలిసిన ఆ కెమికల్ మూలన మరి ఆ కెమికల్లో ఈ ఒక రకమైనటువంటి కొవ్వు అనేది వస్తుంది. అది అనేది రిపోర్ట్ బయటకు వస్తే కానీ తెలియదు. నీకు నాకు ఏమైనా చెప్పారా ఏమన్నా? నాకు తెలిసి అయితే సిట్ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టలేదు కదా. బయట పెట్టారండి? పూర్తి క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదులేండి, అది వేరే విషయం. మరి ఎందుకు చెప్పుకుంటారు? అంటే తప్పును తప్పుగా చెప్పాలా, తప్పును రైట్గా చెబుతారా? మీకేమొచ్చిందని సిట్ రిపోర్టు నాకు వచ్చింది అనుకూలం అని ఏం చెబుతున్నాను మీరు? ఎందుకు అనుకూలం వచ్చింది మీకు? అంటే మీరు చేసిన తప్పు కాదా? 20 లక్షల లడ్లు ఏమున్నాయి? ఎంతమంది ప్రాణాలు మీరు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరైతే కారుమూరు వెంకటరెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముక్కు నేలకు రాసి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన కానీ, లేదంటే మన కేఎస్ ప్రసాద్ కానీ చెప్తున్నారు కదా. మరి కేఎస్ ప్రసాద్ గురించి చెప్పాల్సిన అవసరం అంత క్యారెక్టర్లెస్గా అతను ఏం కాదు. కారుమూరు గురించి చెబుతా. కేఎస్ గురించి చెప్పాల్సినంత అవసరం ఏం లేదు. అతను వేస్ట్ ఫెలో, అర్థమైందా? అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను చెవట్లా 20 రూపాయలకి దాన్ని చెప్పాడు కదా, 20 రూపాయలు చెప్పాడు కదా. అందుకని అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అతను తీసేసేయండి. కారుమూరు వెంకటరెడ్డి అనే వ్యక్తి ఏం చెప్పాడు? ముక్కు నేల రాయాలా? రాత్రులుగానే ఆగండి. ముక్కు నేల రాయటం కాదు, హిందువులు అనేవాళ్ళు పడేసి కొట్టే రోజు దగ్గరకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ముక్కు నేల రాస్తావా, కింద పడతావా డైలాగులు కాదు. నిన్ను తోసే రోజు వచ్చింది, కింద తన్నే రోజు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. హిందువుల మనోభావాలను దెబ్బతీసి నెయ్యి అనే రకమైన దాంట్లో లేకుండా కెమికల్స్ తోటి 4 రకాల కెమికల్స్ తోటి నువ్వు చేసిన పనికి జగన్మోహన్ రెడ్డికి 100% నువ్వు అన్న మాటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలి. ఎందువల్ల అంటారు ఈ లడ్డు ఇష్యూని హైలైట్ చేయడానికి గల కారణం ఏంటనుకోవచ్చు అంటారు? మాకు క్లీన్ చిట్ వచ్చిందనేది బయట పదే చెప్పుకోవడానికి గల కారణానికి ఏం లేదు బ్రదరు. వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి. జగన్మోహన్ రెడ్డి వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్లో పోయింది, అంతకంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కారుమూరు వెంకటరెడ్డి చెప్పాడు కదా, చంద్రబాబు గారు ముక్కు నేల రాయాలి, పవన్ కళ్యాణ్ గారు రాయాలని. జగన్మోహన్ రెడ్డి రాయాల్సి వచ్చింది. ఆగండి. జగన్మోహన్ రెడ్డి రాయి దొర్లి తప్పైంది క్షమించండి అని వెళ్ళాలి కదా. తిరుమల వెళ్ళాలి కదా. మరి ఆయన తిరుమల అసలు తిరుమల వెళ్ళినా ఎందుకు 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సమర్పించాడా? భార్య ఎప్పుడు సమర్పించాడు? సింగిల్గా సమర్పించాడు, భార్యతో సమర్పించలా. అది సమర్పయామి కాదు, అర్థమైందా? పుణ్య దంపతులుగా సమర్పిస్తేనే సమర్పం. నువ్వు సింగిల్గా వెళ్తే ఉపయోగం లేదు. అందుకనే సెట్ వేసి నాటకాలు చేస్తారు కదా. వీళ్ళందరికీ అదే గుర్తుందేమో. త్వరలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిందే, ఆంధ్రప్రదేశ్లో కాదు, హిందువులకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిందే. 4 రకాల కెమికల్స్ వాడావు. ఆ కెమికల్స్ అసలు నెయ్యితో సంబంధం లేదు. ఆ 20 లక్షల లడ్లు జనాలు తిన్నారు అంటే ఆ పాపం అంతా జగన్మోహన్ రెడ్డిదే. కారుమూరి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, గుర్తుపెట్టుకో. ముక్కుకి ఎవరు నేల రాయాలో త్వరలో తెలుస్తుంది. త్వరలో అంటే ఎప్పుడో కాదు, అంతా ఈ ఫిబ్రవరి మార్చిలోనే తేలిపోద్ది.